వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోంద్ మియా మాట్లాడుతూ ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఇమాం కొడుకు సలీం కువైట్ లో ఉద్యోగం చేస్తున్నాడని, తమకు తెలిసిన ఏజెన్సీకి డబ్బులు చెల్లిస్తే అబ్రాడ్ వెళ్లవచ్చని నమ్మబలికినట్లు తెలిపారు. తన అల్లులకు ఉద్యోగం వస్తుందనే ఆశతో సలీం చూపించిన కన్సల్టెన్సీ వారి ఖాతాకు తన సతీమణి పేరుతో SBI బ్యాంక్ నుండి దఫాల వారీగా అబుదాబి కమర్షియల్ బ్యాంక్ ఖాతాకు ఇద్దరికి చొప్పున 6 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. 6 నెలలైనా ఉద్యోగం ఇవ్వకపోవడంతో తమ డబ్బులు ఇవ్వాలని అడగగా తనకు ఇవ్వలేదు, కన్సల్టెన్సీ వారిని అడగండి అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. కన్సల్టెన్సీ వారిని అడగగా తమకేం సంబంధం లేదని సలీంను అడగాలని చెప్పినట్లు తెలిపారు. ఇటీవలనే సలీం ఖమ్మం వచ్చాడని, తాము నిలదీయగా మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమను మోసం చేసిన సలీంతో పాటు అతని తండ్రి ఇమాన్పై చర్యలు తీసుకోవాలని, తమ డబ్బుల్ని తమకు ఇప్పించాలని వేడుకున్నాడు. లేకుంటే తనకు చావే గతి అని తాను వడ్డీకి అప్పు తెచ్చి డబ్బులు ఇచ్చినట్లు వాపోయాడు. ఈ సమావేశంలో సోంద్ మియా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు షేక్ సోంద్ మియా, మా పెద్దవాడి పేరు షేక్ రహీం, మా ఆసిక్ పేరు ఆసికు. వీళ్ళిద్దరిని మా షేక్ సలీం పోలాండ్ కోవిడ్లో ఉంటాడు సార్. అతను సెలవులకు వచ్చేసినాడు. సెలవులకు వచ్చేసిన తర్వాత నేను మీరు కలిసిన తర్వాత ఏం చెప్పారంటే, మా అన్నయ్య కోవిడ్ వెళ్తాడు, బాబాయ్ మీ అల్లుడు కూడా తోలుతావా నువ్వు, కోవిడ్లో వచ్చేసి నలుగు వచ్చేసి 2 లక్షల చాలది అని చెప్పారు. మరి ఎంత ఖర్చు అయితే అంటే మనిషికి 3 లక్షలు ఖర్చు అయితే అని చెప్పాను సార్. మరి మనిషికి 3 లక్షలు అంటే దీనికి జిమ్మేదారు ఎవరు రా, దీనికి మొత్తం ఎవరు అంటే నేనున్నా బాబాయ్ నీకు ఎందుకని చెప్పాడు. అబుదాబిలో ఉండరు వాళ్ళ కన్సల్టెంట్లు, వాళ్ళతో మాట్లాడుకున్నాను. నేను హైదరాబాద్లో ఒక మేడం ఉంది, ఆ క్యాన్సర్ మేడం, ఆమెతో నేను మాట్లాడుకున్నా. మీకు ఏం బాగలేదు బాబాయ్, నేను దోస్తుంటే ఏం వల్ల మా దగ్గర డబ్బులు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అని చెప్పాను. నేను చెప్పేసరికి సర్లే నేను ఆలోచించుకొని నేను పోయి ఫోన్ చేస్తానని వెళ్ళిపోయాడు సార్. అతను వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులుగా ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి ఏం చెప్పారు, బాబాయ్ మీకు కొత్త సంవత్సరం జనవరిలో మీకు కొత్త సంవత్సరం వచ్చింది, ఆఫర్ చేసింది, నేను 3 లక్షలు అయితే అని చెప్పాను కదా, 3 లక్షలు కావు 2,20,000 వెళ్ళిపోతారు మీ అల్లుడు. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు టోకెన్ కట్టాలంటే మనిషికి 50,000 కట్టండి అని చెప్పారు సార్. ఇప్పుడు మా దగ్గర డబ్బులు వాళ్ళకి పాస్పోర్ట్ కూడా లోగారంటే అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు పాస్పోర్ట్ పెట్టుకోండి. మేడం నాకు ఫోన్ చేసింది, అబుదాబి నుంచి ఫోన్ చేశారు సార్ అని చెప్పారు సార్. సర్లే గప్ప అన్న ఒక డబ్బులు తీసుకొచ్చి కట్టాను సార్. ఆసికి 50,000, రహీం 50,000, వాళ్ళందరూ కూడా 50,000 కట్టుకుంది సార్. హైదరాబాద్ ఇంకొక రెసిడెంట్ ఆయన అతను కూడా కట్టారు సార్ 50,000. మొత్తం 4 సార్. ఈ నలుగురికి డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ 10 రోజులకి బాబాయ్ మళ్ళీ 50,000 ఇవ్వను. మళ్ళీ 50,000 అంటే అదేంటంటే ఈ 50 లక్ష అయితే మళ్ళీ నువ్వు వీసాను ఫ్లైట్ టికెట్ వీసా వచ్చిన తర్వాత కరెంట్ డబ్బులు కడదు అని చెప్పారు సార్. అనేసరికి మళ్ళీ 50,000 అసలు జిమ్మదారి ఎవరు ఏంటంటే, బాబాయ్ నేనున్నా తీరా ఫ్లైట్ టికెట్ వచ్చిన తర్వాత నీ వీసా వచ్చిన తర్వాత నీ ఎల్లుడికి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు చేయితే మనకైతే పోవైతే కాదు కదా, క్యాన్సిల్ అయితే ఒకవేళ లేదు నేను బోన్ నా పిల్ల పెట్టి నీ బోన్ అంటే మనకు డబ్బులు రావు. సరే ఇటు నుంచి ఓకే. మరి అటు వాళ్ళు పోలాంటి తోలకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న అనేసరికి వాళ్ళ పరిస్థితి అటు నుంచి డబ్బులు వచ్చి వస్తాయి, నేను ఇస్తా, వాళ్ళు పోవాలని చాలా పరిశ్రమలో నేను ఇస్తా డబ్బులు అని చెప్పాడు సార్. అతను నమ్మి మేము మొత్తం 3 లక్షలు 6 లక్షలు కట్టేసాను సార్ చేతికి. మళ్ళీ 1,40,000 వేసేటప్పుడు ఇండియాలో వచ్చింది, అతను ఇండియా వచ్చింది. ఫస్ట్ 1 లక్ష వేసినప్పుడు 50 వేసినప్పుడు లేడు, మళ్ళీ 1,40,000 వేసినప్పుడు ఇండియాలో ఉంది సార్. ఇండియా అతను కూడా బ్యాంకులోకి వచ్చిండు. సిస్టమ్ తీసుకుంటా సార్, సిస్టమ్ తీసుకోకపోతే ఏం కాదు వేయండి మీరు అని చెప్పారు. బ్యాంకు మేనేజర్ ఇట్లా వేయకూడదు డబ్బులు, ఈ డబ్బులు ఇలా వేస్తే మళ్ళీ మీకు రిటర్న్ కూడా వస్తాయి రావంటే మా అన్నయ్య కొడుకే సార్ ఉందని చెప్పి వేయించారు సార్. వేయించిన తర్వాత సార్ ఓకే అని చెప్పారు. మళ్ళీ ఏం చేశారు, అతను ఈ డబ్బులు ఆఫీస్కి వెళ్తాయి, మా అన్నయ్య నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన హ్యాండ్ క్యాష్, నువ్వు మీ అల్లుళ్ళు కూడా ఇద్దరు 1,00,000 ఇవ్వండి, మళ్ళీ 1,00,000 ఇచ్చేస్తారు చేతికి ఇచ్చిన హ్యాండ్ క్యాష్ అని అవి తీసుకొని వెళ్ళిపోయారు. మా సొంతం మా అన్న కాబట్టి నా పిల్లగాలను మోసం చేయడం చెప్పి ఇచ్చేస్తారు. ఈ డబ్బులు కూడా సార్ నా సొంతంగా సార్. నేను ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు లేదు. రాజుల పెళ్లి లేచి నేను ఇల్లు అమ్ముకోని నేను నా అవసరం పడుతుంటే 6 లక్షలు నన్ను కట్టేసి డబ్బులు ఇప్పుడు డబ్బులు పోయిన నుంచి వచ్చినప్పుడు నా పిల్లగాలు పిలిచి డబ్బులు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకోకో కేసు పెట్టుకోపో నువ్వు. నేను అప్పుడు చెప్తున్నా 1.5 సంవత్సరం అయితే సార్ వీటికి వడ్డీ లేని కొంత అశోక్ కాడ 2 లక్షలు సార్. మా చంద్రుడు కూడా 1,00,000 అంకల్ ఇవ్వ దగ్గర 1,00,000
మా వదిన కూడా లక్ష, నా బండి పైన 3 పైన చేసి 1,20,000 ఈ కూడా తీసుకొచ్చి పెట్టేసి అన్ని నేను డబ్బులు అకౌంట్ వేసి మొత్తం ప్రూఫ్ ఉండే సార్. ఇది నేను నా భార్య మందు తాగి సావాలి పరిస్థితి. ఎందుకంటే సార్ ఈ డబ్బులు మా అల్లుని చూసి ఇలే సార్, వాళ్ళు నన్ను చూసి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు డబ్బులు ఇచ్చడం నీ అల్లుని పోయి బాధపడదంటే డబ్బులు నీకు తీసుకున్నాను సార్ వాళ్ళ కాడ. ఇప్పుడు వాళ్ళు సంవత్సరాలు అయితే నీ అల్లుడు బాగాలేదు చేయలేదు, మా పరిస్థితి ఏంది, మీ డబ్బులు ఇప్పించావు నీకంటే. మొన్న పోయి నేను మా అన్న ఇంటికాడ పోయి కూర్చున్నా సార్ షేక్ ఇమాం దగ్గర. కూర్చుంటే ఏందన్నయ్యా మరి డబ్బులు ఏందన్నయ్య అంటే, డబ్బులు మేము ట్రై చేస్తాం, మేము తోలుతాం, 20 లక్షలు ఖర్చు అయినా సరే నేను నీ అల్లుని నేను తోలుతా అన్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టే బదులు నాకు 5 లక్షలు ఇరాదు అన్నయ్య, నేను అప్పులు తీసుకుంటాను అనేసరికి సరే సరే 5 లక్షలు నీరు డబ్బులు ఇవ్వాలంటే మా ఊరు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుకొని చెప్పారు. ఆ అబ్బాయి వచ్చినా కూడా మాట్లాడినా కానీ డబ్బులు అయితే ఇచ్చే పరిస్థితి లేదు సార్. నేను నా భార్యకి మందాలు ఇచ్చే పరిస్థితి. పోలాండ్ పంపిస్తా అని చెప్పి స్లాట్ బుక్ అయింది సార్. హైదరాబాద్ స్లాట్ బుక్ ఎమ్మెల్సీ కోసం పోతే మనిషికి 20,000. అదేంద్రా అప్పుడు ఆ 3 లక్షలు కట్టి అయిపోయింది కదా మళ్ళీ ఏంటంటే, అవును ఇక హైదరాబాద్ డబ్బులు కట్టాలా అని చెప్తే మనిషికి 20,000 ఇచ్చిన తర్వాత సార్ అది రిజల్ట్ అని వచ్చింది సార్. పాస్పోర్ట్ రిజల్ట్ వచ్చింది. ఈసారి అలా సార్ ఏంద్రా అంటే, బాబాయ్ ఒక్కసారి రిజల్ట్ అయింది పోవాలని, ఇంకోసారి కాదు మళ్ళా మనిషికి 20,000 ఇస్తారు. వాళ్ళన్న కూడా వాళ్ళన్న కూడా పోయింది సార్. పోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏంది ఎందుకంటే, ఇక నేనేం చేయాలి బాబాయ్ అని చెప్పిండు. ఫోన్ చేసి నేను ఏం చెప్పాను, నైట్ నాకు మెండగా మొత్తం లాక్కొస్తున్నాయి. ఏంద్రా అంటే, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నువ్వు పోలాండ్ దోలతో ఎటు దోలదని నేను అడిగేసరికి అతను ఏం చేసిందంటే, నీ 5 లక్షలు నీకు బాధ 6 లక్షలు పెట్టావు కదా, ₹1,00,000 రావు, కాగితాల ఖర్చులు ఉంటాయి, నీ 6 లక్షలు నీ బాధ ఇచ్చేస్తా అని అన్నాడు సార్. ఓకే సార్ కోవిడ్ నీ లోన్ పెట్టుకుంటున్నా ఇస్తాను. ఓకే నువ్వు వాళ్ళతో ఏమన్నా మాట్లాడుకో. అభిజాబ్ వాళ్ళకు ఫోన్ చేస్తే సార్ ఆదా ఉంటాడు, ఏ వాయిస్ రికార్డు పెట్టిన వాయిస్ రికార్డు ఇప్పుడు నా సెల్ ఉంది సార్. మీరు ఏదైనా ఉంటే మీ సలీంతో మాట్లాడుకోండి, మాకు ఫోన్ చేయొద్దు అని కన్సెంట్ చెప్పారు సార్. మాకు వాళ్ళు చెప్పేసరికి సర్లేదు సలీంతో మాట్లాడుతున్నాం మేము, సలీంతో మేము అయినా సార్ ఈ డబ్బులు మటుకైతే కోవిడ్ మళ్ళీ పిల్లగాళ్ళు ఏం చేశాడు, మీరు ఆ డబ్బులు అడుగుతుంది 5 లక్షలు మీరు ఇండియాలో మీకు అప్పు తీరుతాయా, మీకు అప్పు తీరవు, నేను కెనడా పంపిస్తా అని చెప్పింది సార్. మళ్ళీ కెనడా పంపిస్తాను. నా దగ్గర అయితే డబ్బులు పిల్లగాళ్ళు చెప్పారు, మా నాన్న దగ్గర డబ్బులు అన్ని అందరి దగ్గర డబ్బులు తీసుకుని పెట్టారు, మా నాన్న దగ్గర మళ్ళీ డబ్బులు అడిగి నువ్వు కెనడా పంపించాలంటే ఈ డబ్బులు మా నాన్న పెట్టుకుంటాడు అని చెప్పిండు. కెనడా పంపిస్తా, హర్యానాలో ఆఫీస్ ఉందంటే సర్లే అని చెప్పి మా చిన్న బిడ్డ దగ్గర 2 చెక్కులు తీసుకొని ఎంటీ పాస్ నోట్ తీసుకొని నా చిన్న బిడ్డ దగ్గర తీసుకొని 70,000 మా చేతి కొడిరా. అటు హర్యానా ఉందని హర్యానా ఉందంటే ఆఫీస్, కెనడా పంపించే ఆఫీస్ హర్యానా ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా 4-5 కూడా హర్యానా పాస్పోర్ట్ ఇచ్చి అక్కడ పోయి వీళ్ళు సంకలు ఆడిపోతే అసలు ఆఫీసు బోర్డే లేదంట. వీళ్ళు ఫోన్ చేశారంట, సార్ ఇక్కడ ఇమాం గారు ఇక్కడ ఆఫీసు బోర్డే లేదంటే, మీరు డబ్బులు కట్టండి అబ్బా, బోర్డుతో మీకు గాలి ఊడిపోయిందంట, అది మీరు డబ్బులు కట్టని చెప్పి డబ్బులు కట్టించారు సార్. డబ్బులు మళ్ళీ మా చేతికి డబ్బులు మళ్ళీ అంటే నా బిడ్డ అడిగిందంట, అదేంటి మీ కొడుకు నమ్మి మా నాన్న 6 లక్షల చేతిలో పెట్టిండు, నువ్వు మాకు 70,000 ఇస్తాను, నువ్వు మమ్మల్ని పాస్ నోట్ పెడుతున్నావు అంటే అది వాడి ఇష్టం, ఇది నా ఇష్టం ఇది అని మాట్లాడుతున్నాను. మరి ఎక్కడ న్యాయం? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా అబద్ధమైన సార్ కొండ అశోక్ గారి అప్పులో అందరు మిమ్మల్ని అక్కడ సెల్లం మిమ్మల్ని తీసుకొని మీరు మాట్లాడుకొని అప్పులు పాలు తేలాలంటే నేను దీనికి బాధ్యత సార్. ఇది మనకే కాకపోతే చాలా నేను బతకడం చాలా ఒక వారంలో బతక చచ్చిపోతాను, బతకను వస్తాను. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. ఇది అడగలు పెళ్లి చేసి నేను ఇల్లు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని పెట్టుకుంటాను. ఇదే దానవాడ ఖాళీలో రెంటుకుంటుంటే నన్ను అప్పులు అన్ని తీర్చుకుని సార్, నా పిల్ల అప్పులు అన్ని తీర్చుకొని మంచి బతుకుతా అనుకున్న టైంలో నాకు ఇది కలిసి ఈ డబ్బులు అలా చెప్పించి నన్ను బరివాదం చేసిండు. నేను దీనికి ఏం చేయాలా? అన్నం తింటే అన్నం మింగుడు బాగలేదు సార్. మీరే మీడియా మిత్రులు మీ దయచేసి చెప్తాను సార్. సీఏ గారు అక్కడ కేసు పెట్టారు సార్, అర్బన్లో కేసు పెడితే సీఏ గారు అక్కడికి వచ్చి ఏం చెప్తారంటే వాళ్ళు మా అకౌంట్లో వేసిండు డబ్బులు, మాకే సంబంధం అని చెప్పి వెళ్ళిపోయారు సార్. నేను నిన్న సీఏ గారు ఏం చేసిండు, మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రావని చెప్పారు సార్. నా బిడ్డ నా భార్య బ్యాంక్ స్టేట్మెంట్, నా బిడ్డ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మేము పోయేసరికి ఆడిపోయి సీఏ గారు బిజీ ఉంటాడు సార్. సీఏ గారి ఖాతాలు అవ్వకపోతే ఏం చెప్పారు వాళ్ళని చూసి, ఈ చిన్న కేసులు కూడా మీరు నా కాడ అమ్ముతలేదు, నాకు అర్థం వాళ్ళు పిలిపిలేదు. మీరు ఇంకా ఇమాం నన్ను సలీం మీరు ఇంకా పిలిపిలేదా, పిలిపించి మాట్లాడండి మీరు అని చెప్పారు సార్. బ్యాంక్ రాత్రి కూడా ఇద్దరు సంతకాలు తీసుకుని అది మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ అయితే మీ కేసు మెసేజ్ వచ్చిందని చెప్పారు సార్. ఆ మెసేజ్ ఇవ్వడానికి నాకు సార్. ఊళ్ళో పెద్ద మనుషులు ఇదే కార్పొరేటర్ సతీష్ గారు పోయి అడిగారు. ఫస్ట్ పెద్ద మనుషులు చెప్పారు సార్, కేసు పెట్టే ముందు పెద్ద మనుషులు కూడా రూపాయి కూడా ఇవ్వండి నేను ఇచ్చే డబ్బులు అని అంటారు. సతీష్ అప్పుడే చెప్పారు. ఫస్ట్ 3 లక్షలు మీ తమ్ముడికి 3 లక్షలు
మెయిన్ ఉన్నాయి డబ్బులు. తర్వాత మీ తర్వాత చూద్దామని చెప్తే నా దగ్గర అసలు రూపాయలు లేవు, నేను ఇయ్యనని పెద్ద మనుషుల్ని ఎదురుకిస్తాడు, ఇటు పోలీసుల్ని ఎదురుకిస్తాడు, ఇటు మమ్మల్ని లెక్క చేయలేదు. మా నెంబర్ సలీం అంటాడు. ఆ రోజు 5 లక్షలు అడిగినప్పుడే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టింది సార్. బాబాయ్ నెంబరు బ్లాక్ లిస్ట్ పెట్టి పాతండి. ఎందుకంటే నేను డబ్బులు అడుగుతానని చెప్పి బ్లాక్ లిస్ట్ పెట్టి నా పిల్లలతో కన్సల్ట్ అయ్యి నేను కెనడా పంపిందని చెప్పి చేసి నన్ను ఇట్లా చేసింది సార్. దీనికి న్యాయం నేను సీఏ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. సార్ నాకు న్యాయం చేయండి, నా బాధ మీకు చెప్పుకుందా అంటే కేసులో ఉన్ని అయిపోయిందిగా వెళ్ళిపోమంటారు సార్. నేను బయటకు వస్తాను సార్. ఇది సార్ నా బాధ. నా భార్య కూడా తెలుసు, నాకు తెలుసు, మా నాన్న కూడా తెలుసు సార్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.